కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి చేస్తున్నాను ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సింపుల్గా ఈజీ అండ్ క్విక్లీ అయిపోయే టమాటో పుదీనా కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వాటికి కావాల్సినది చూసేద్దాం. ఇప్పుడు చింతపండు, టమాటో, పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, పుదీనా, పెద్దవి 2 సైజు పెద్దవి 2 టమాటాలు తీసుకున్నాను. చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు, ఒక గుప్పెడు పచ్చిమిర్చి. సో ఇవి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని హీట్ అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా వేసుకుందాం. ఇలా మగ్గబెట్టుకుందాం. మూత పెట్టుకొని మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అంటే ఇది ఒక 2 నిమిషాలు దించేస్తాం అనంగా వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే త్వరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు పుదీనా, చింతపండు కూడా వేసేసుకుందాం. ఇలానే ఉంచి ఒక 2 మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒకసారి అంచుకొని ఇట్లా కలుపుకుందాం. ఊరికనే మగ్గిపోతుందండి 2 మినిట్స్లోనే. నేనైతే అన్నీ కలుపుకుంటున్నాను. మీరైతే మీకు నచ్చితే సపరేట్గా కూడా చేసుకోవచ్చు. నేను అన్నీ కలిపి మిక్సీ చేసుకుంటాను. ఫ్లేవర్ బాగా అంతటా ఒకేలా ఉంటుందని. చూసారా, వెంటనే అసలు 1 సెకండ్ 10 సెకండ్స్లో ఇట్లా అయిపోయింది. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించుకుందాం. జస్ట్ మగ్గితే చాలు. దీంట్లో కొంచెం నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను తాలింపులో కూడా వేసుకుంటాను. ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తాను. చూడండి, నాకేమీ రూల్ లేదండి, ఫెసిలిటీ లేదు. సో కొంచెం జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అట్లానే మూత పెట్టేసి 2 మినిట్స్ మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు ఇలా మగ్గిపోయింది, ఆపేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు కల్లుప్పు, ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. నేను 4 వెల్లుల్లి తీసుకున్నాను, 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, కల్లుప్పు తీసుకున్నాను. ఇప్పుడు రఫ్ అండ్ టఫ్గా మిక్సీ పట్టుకుందాం. ఇలా తాలింపు వేసుకోవడానికి ఆయిల్ వేసుకొని అదే బాండీలో పోపు గింజలు వేసుకున్నాను. పోపు గింజలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఇవి వేగుతున్నాయి. వేగిన తర్వాత కరివేపాకు కొంచెం ఫ్లేవర్ కోసం, ఇప్పుడు దీంట్లో పచ్చడి వేసుకుందాం. ఇలా పచ్చడి వేసుకొని పోపు తిప్పుకున్నాం. ఫైనల్గా కొత్తిమీర టమాటో పుదీనా పచ్చడి రెడీ. చపాతీలోకైనా, రైస్లోకైనా, వేడి అన్నాల్లోకైనా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫైనల్గా కొత్తిమీర పుదీనా టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అండి. సో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.